శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. హర నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర. పవిత్ర కార్తీక మాసం, అందున పౌర్ణమి తిరిగి చాలా విశేషమైనటువంటి తిరిగా భక్తులందరూ కూడా భావిస్తూ ఉంటారు. అటువంటి తరుణంలో శివుడి ఆత్మస్వరూపంగా చెప్పబడేటువంటి స్ఫటికలింగాన్ని తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెంలోని శ్రీ బాలా త్రిపుర సుందరి పీఠంలో భక్తులందరి దర్శనార్థం ఉంచడం అనేది భక్తులందరూ కూడా చూసి అనిరుచమైనటువంటి అనుభూతిని పొందుతున్నటువంటి శుభతరుణం. ఎప్పుడు కూడా భగవంతుడిని మనం ఒక్కసారి దర్శనం చేసుకుంటేనే మనకి అన్ని భాగ్యాలు ప్రసాదించేది స్ఫటికలింగం. ఎందుకంటే ఈ స్ఫటికలింగాన్నే మనం శివుని ఆత్మస్వరూపంగా చెబుతాం. అటువంటి శివలింగాలన్నిటికీ అభిషేకం చేసి అర్చనలు చేసి శివలింగానికి మనం అభిషేకం చేసి అర్చనలు చేస్తే ఎంత ఫలితాన్ని పొందుతామో ఒక ఆత్మలింగ సందర్శనం చేయడం ద్వారా అంతకన్నా గొప్ప ఫలితాన్ని పొందుతామని శాస్త్రం చెబుతుంది. ఎందుకంటే ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి లింగంగా అభివర్ణిస్తున్నాం. భగవంతుడి ఆత్మను చూసామనంటే పరమాత్మ మనకి గోచరించినట్టే. అందుకని కేవలం దర్శన మాత్రేణ సర్వఫలం లభేత్ అనే మాట ప్రకారం అన్ని ఫలితాలని దర్శనంతో పొందగలిగే స్ఫటికలింగ దర్శనం అనేది చాలా విశేషంగా భక్తులు భావిస్తారు. కాబట్టి వేలాది మంది భక్తులు ఈరోజు దర్శనం చేసుకుంటూ ఉన్నారు. పీఠం ప్రాంగణం అంతా కూడా చాలా వైశిష్ట్యంతో కూడుకున్నటువంటి పీఠం ఇది. స్ఫటికలింగం కూడా 1,00,000 శివలింగాల మధ్యలో కొలువై ఉన్నటువంటి స్ఫటికలింగం. ఒక్కసారి ఆ గిరి చుట్టూ ఒక ప్రదక్షిణ చేస్తే 1,00,000 శివలింగాలకి ప్రదక్షిణ చేసినటువంటి ఆ భాగ్యం కలుగుతుంది అనేది భక్తుల నమ్మకం. అటువంటి పవిత్రమైనటువంటి ప్రాంగణంలో 108 దేవతామూర్తులతో కొలువై ఉన్నటువంటి ప్రాంగణంలో అనేక విశేష కార్యక్రమాలు. ప్రాతకాలంలో స్ఫటికలింగేశ్వరునికి 12 నదీ జలాలతో అభిషేకాలు, అదేవిధంగా ఏకాదశ రుద్రాభిషేకాలు మనకి పీఠంలో ఉన్నటువంటి విశ్వేశ్వర స్వామివారికి, అలాగే అమ్మవారికి విశేష అర్చనలు, కైలాస ప్రస్తార జ్యోతిర్లింగార్చన సహిత 1,00,000 దీపోత్సవం సాయంకాలం. ఇన్ని విశేష కార్యక్రమాలతో పాటు భగవన్నామ సంకీర్తనలు, ప్రవచనాలు అనేకం జరుగుతున్నటువంటి అద్భుతమైనటువంటి క్షేత్రం శ్రీ బాలా త్రిపుర సుందరి పీఠం. విచ్చేసిన భక్తులందరికీ కూడా ఆ భగవంతుడి ఆశీస్సులతో విశేషమైనటువంటి సుఖ సౌఖ్యాలను భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. నమ పార్వతీపతే హర హర మహాదేవ. పవిత్రమైనటువంటి కార్తీక పౌర్ణమి విశేషమైనటువంటి రోజు. ఈ రోజున బాలా త్రిపుర సుందరి పీఠం వీరంపాలెం అమ్మవారి యొక్క సన్నిధానంలో ప్రతిష్ఠించబడినటువంటి విశ్వేశ్వర స్వామి వారికి ఏకాశుద్రాభిషేకం పూర్తయింది. తెల్లవారుజామున 1 గంటల నుంచే ఆత్మలింగానికి 12 నదీ జలాలతో అభిషేకం చేసి 1,00,000 ఒత్తులు అక్కడ వెలిగించి ఈ యొక్క దర్శనాన్ని ప్రజలకి అందించడం జరిగింది. అలాగే సాయంకాలం వరకు నిరంతరం శివపార్వతుల కళ్యాణం, అలాగే సహస్రాది జ్యోతిర్లింగార్చన, 1,00,000 దీపోత్సవం, రుద్రహోమాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడతాయి. తదుపరి జ్వాలాతోరణ కార్యక్రమం కూడా స్వామివారి సన్నిధానంలో నిర్వర్తిస్తారు. ఎందుకంటే కార్తీక మాసంలో సర్వకర్మలు కాల్చేవాడు శివుడు. మనం చేసేటువంటి కర్మలన్నీ కాల్చు. అందుకనే ఈశ్వరుడు మహాశ్మశానంలో ఉంటాడు. ఆయన ఇంకా ఎవరికైనా ఏ కర్మన్నా మిగిలిపోయిందేమో అని ప్రతి పుర్రే పట్టుకు చూస్తూ ఉంటాడు. ఆయన ఎందుకు చూస్తాడు అంటే వీడు ఇంకా కర్మలు ఏమైనా బాకీ ఉంచుకున్నాడేమోనని. అవన్నీ కాల్చేవాడు ఈశ్వరుడు ఒక్కడే. అందుకని ఈ పవిత్రమైన కార్తీక మాసంలో ఆ శివదర్శనాన్ని కనుక చేసుకున్నట్లయితే, ఇలాంటి 1,00,000 లింగాల మధ్యలో ఉన్న ఆత్మలింగ దర్శనం కనుక చేసుకున్నట్లయితే తప్పకుండా ఒక శివలింగం కాదు 1,00,000 లింగాలు, అందులో ఒక శివుడు ఉంటేనే జగత్తు ఇంత సుభిక్షంగా ఉంటుంది. అలాంటి స్వామిని చూసి తరించే మహద్భాగ్యం జనం కోసం కల్పించాం. ప్రత్యేకంగా ఈ సంవత్సరం లోపలికి వెళ్ళేటువంటి వాళ్ళకి 5 నిమిషాల్లో దర్శనం అవ్వాలని 8 సంవత్సరాల నుంచి నిరీక్షిస్తున్నాం. గంటల కొద్దీ ఆలయంలో నిరీక్షించకుండా 5 నిమిషాలు అవ్వాలి. అది సఫలీకృతం అయింది. వేగంగానే ఇచ్చేస్తాం. సుమారు 25,000 మందికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంచినీళ్ళ దగ్గర నుంచి అన్నీ కూడా సమృద్ధిగానే ఏర్పాటు చేశాం. భక్తులు చాలా ఆనందదాయకంగా స్వామిని దర్శించి పరమాత్మ అనుగ్రహం పొంది ఆశీస్సులు పొంది ఆయుర్భాగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మీకు కార్తీక పౌర్ణమి శుభ సందర్భంగా శుభాశీస్సులు, భగవత్పూర్వకంగా అయినటువంటి అనుగ్రహం మీకు కలగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. పవిత్ర కార్తీక మాసం, అందున పౌర్ణమి తిరిగి చాలా విశేషమైనటువంటి తిరిగా భక్తులందరూ కూడా భావిస్తూ ఉంటారు. అటువంటి తరుణంలో శివుడి ఆత్మస్వరూపంగా చెప్పబడేటువంటి స్ఫటికలింగాన్ని